ఫోన్ షాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు ప్రభుత్వ ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసినట్లు తమ ప్రభుత్వ హయాంలో ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఫోన్ షాపింగ్ లో సూత్రధారులు పాత్రధారులు తెలియాల్సిన అవసరం ఉందని, వారికి తప్పకుండా శిక్ష పడాలన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నేతలు గల్లీలో లొల్లి చేసుకుంటూ ఢిల్లీలో దోస్తీ చేసుకుంటున్నారని ఆరోపించారు ఆది శ్రీనివాస్. ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ తీరు దొంగ అన్నట్టుగా ఉన్నటువంటి సందర్భాన్ని 10 ఏళ్ల పాటు ఫోన్ ట్యాపింగ్ చేసి దొరికిపోయినటువంటి దొంగలు ఈరోజు మా ప్రభుత్వాన్ని ఆడిపోసుకునే విధంగా ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ పాపం పండింది, ప్రతిపక్షానికే పరిమితమైంది. లోకసభ ఎన్నికలకు వచ్చే వరకు జీరోకే పరిమితమైన వాళ్ళ తీరులో మార్పు కనిపించడం లేదు. వారి మకిలి మాకంటించే ప్రయత్నం చేస్తున్నారు, వారి బురద మాకంటించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు చట్టాన్ని గౌరవించాల్సింది పోయి ఈరోజు వాళ్ళు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ లో మేమేదో టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం చెప్పినటువంటి ఓ దురుద్దేశాన్ని అపవాదును ఈరోజు మాకు అందించేటువంటి మాకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు మా నాయకుడు దమ్మున్నాడు, మీలాగా టెలిఫోన్ ట్యాపింగ్ చేసి పరిపాలన చేయాలని చెప్పిన ఆలోచనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు కానే కాదని చెప్తున్నా. మా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా కాస్త ఎక్కువ. మీలాగా నియంతృత్వ పోకడు మా పార్టీలో లేవు. అసలు వెన్నుపోటు రాజకీయాలు మేము చేయం. ఈ అంశం ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాపాలన అందించేటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి ప్రభుత్వంగా ఈరోజు ఈ పేద ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యాన్ని చూస్తూ ఉంటే, ప్రజా బాహుళ్యంలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్తా ఉంటే, పేద ప్రజల గుండెల్లో చెరిగని ముద్ర వేసుకుంటూ ఒక్కొక్క కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే, ఈరోజు ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీని ఈరోజు ప్రజలు ఇప్పటికే తగిన రీతిలో బుద్ధి చెప్పినారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్నారని చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చూసిర్రు ఆయన ధైర్యం కానీ, కాంగ్రెస్ పార్టీ ఆలోచన ధోరణి కానీ, ఆనాటి ముఖ్యమంత్రి యొక్క తీరు తెన్నుల్ని ప్రత్యక్షంగా ఎదుర్కొని ప్రజలను చైతన్యవంతులు చేసి మిమ్మల్ని ప్రతిపక్షానికి పరిమితం చేస్తే, ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా పోషించలేక ఫామ్ హౌస్ గా ఉన్నటువంటి మీరు, గెస్ట్ హౌస్ లకే పరిమితమైనటువంటి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడం సహేతుకం.